హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ ద గ్రీనీ. అండ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. సో మా తమ్ముడు ఇంకా తను బిర్యానీ కావాలంటే ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బేసిక్గా అయితే బ్యాచిలర్స్కి అన్ని వంటలు వచ్చు కదా, సో వాడికి కూడా బిర్యానీ వచ్చు. సో ఇంకా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఇద్దరి మిక్స్ చేసుకొని బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి. అండ్ ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ కోసం 1 kg చికెన్ తీసుకున్నానండి. ముందుగా అయితే చికెన్ ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఆల్ గరం మసాలాస్ అండి, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, అలాగే లవంగాలు, ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ, అండ్ షాజీరా, అండ్ స్టార్ పువ్వు, జాపత్రి, అండ్ ఇది వచ్చేసి నల్ల యాలకులు అండి ఇది, అండ్ దాల్చిన చెక్క. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే నిమ్మరసం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకు, అలాగే పుదీనా, అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, చికెన్ ఈ విధంగా కొంచెం హాఫ్ బాయిల్ 50% ఉడికిన తర్వాత, సో రైస్ అయితే ఆల్మోస్ట్ రైస్ కూడా ఉడికిపోయింది. సో రైస్ 80% ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకున్న హాఫ్ బాయిల్ చికెన్లో యాడ్ చేసుకోవాలి. సో వాటర్ ఎక్కువ వేయకూడదండి. వాటర్ ఎక్కువ వేస్తే రైస్ మెత్తగా అవుతుంది. అలాగే అండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, అండ్ లాస్ట్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 10 minutes స్టవ్ పైన మూత పెట్టేసుకొని 10 minutes లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడికించుకోవాలండి.
బాగుందా తీరు బిర్యానీ? అవురా అనిల్? నిజం చెప్పుర్రా. అండ్ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బిర్యానీ కాంబినేషన్కి అయితే ఇంకా కూల్ డ్రింక్ కంపల్సరీ కదండి. సో బిర్యానీ కాంబినేషన్లోకి అయితే కూల్ డ్రింక్ చేసి నా బిర్యానీ అయితే సూపర్గా ఉందండి. సో ఈ బిర్యానీ మా తమ్ముడు కావాలంటే ఇంకా వాడి కోసం అయితే చేసాము. సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ బర్త్డే వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.